చిలకలూరిపేటలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ప్రజలతో కలిసి జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడం, ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించడమే హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా వేగంగా పయనిస్తోందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాలి, దేశమంతా ఐక్యంగా ఉండాలి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో ఐక్యతా భావాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో దేశానికి నేను ఇచ్చామనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలుగజేయాలి. అదేవిధంగా అన్ని మతాలు కలిసి ఏ విధంగానైతే మనం భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు నడుస్తూ ఉన్నామో ఇది ప్రపంచ దేశాలు కూడా తెలియజెప్పాలి. ప్రపంచ దేశాలు ఈనాడు అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఉన్నాయి. కనుక ఈరోజు బయట దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ఈరోజు రోల్ మోడల్గా ఉంది భారతదేశం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. అందుకనే 2047 వికసిత్ భారత్గా వర్ధిల్లటానికి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటానికి, అదేవిధంగా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ముందు వరుసలో ఉండేటువంటి దానికి, ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమయ్యి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఎదిగేటువంటి దానికి ప్రధానమంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగానైతే ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు భారతదేశానికి దిక్సూచిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. ఆ విధంగా చంద్రబాబు గారు చేసే ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో యువతకి, నిరుద్యోగులకి తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా 25 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షింపజేయటం ప్రధానమైనటువంటి స్పెషల్ అన్నమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్కి.